పంది పిల్ల ఏమో పిల్లి కదా అరిచినట్టు అట్లా అరుస్తావు, నోరు మూసుకొని సాపుడు చేయకుండు, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు మమ్ములా అందామనుకుంటున్నారా? అరే నేను ఒక్కదాన్ని అరిస్తేనే మీకు అంత డిస్టర్బ్ అయితే గీడో కాడ 300 పిల్లులు ఒకటే ఇంట్లున్నాయి. ఇక అవి ఎంత అరవాలే, పక్క పొంటోళ్లకు ఎంత డిస్టర్బెన్స్ కావాలి? ఏ ఊకో ఒక్కటే ఇంట్లో 300 పిల్లులు ఉంటాయా ఎక్కడన్నా అని అనిపిస్తున్నదా? అరే ఉన్నయుల్లా కావాలంటే చూడుండ్రి. పల్లెటూరులో మేక పిల్లలు గొర్రె పిల్లలు ఇంట్లో తిరిగినట్టే ఈ క్యాట్ పిల్లులు కూడా ఈ ఇంట్లో ఎట్లా తిరుగుతున్నాయో చూడుర్రి. బెడ్ మీద పిల్లులే, బెడ్ కింద పిల్లులే, ఆ రూమ్ల పిల్లులే, ఈ రూమ్ల పిల్లులే. 5 కాదు, 10 కాదు, 20 కాదు, 30 కాదు, 300 పిల్లులు ఉన్నాయి ఒక్కటే ఇంట్లో. మ్యావ్ 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 అని ఒక్కటే సప్పుడు. ఇదేం కథ, ఎంత పిల్లులు అంటే ఇష్టం ఉన్నా ఒక్క పిల్లిని పెంచుకుంటారు, 2 పిల్లులను పెంచుకుంటారు. ఇంకా ఇంట్లో ఎలుకల బాధ గిట్ల ఎక్కువ ఉంటే ఇంకో పిల్లిని ఎక్కువ తెచ్చి ముచ్చట పడి 3 పిల్లులను కూడా పెంచుకుంటారు. కానీ మరి 300 పిల్లులను పెంచుకుండేంది? కొంపదీసి వీళ్ళే వాళ్ళన్నా పిల్లులను పెంచి అమ్ముతున్నారా ఏంది అనిపిస్తున్నది కదా. కాకపోతే అది కాదు మ్యాటరు. పూణేలో ఓ అపార్ట్మెంట్లా దాని ఓనరు ఈ పిల్లులను తెచ్చి పెంచుతుండాట. అట్లని ఇదేదో బిజినెస్ కాదు. రోడ్ల మీద ఆడ ఈడ పిల్లులు గాయపడి ఉంటాయి కదా ఏదన్నా దెబ్బ దాకి, వీటిని తీసుకొచ్చి ఈయన ప్లాట్లనే పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించి తిండి పెట్టుకుంటా పెంచి అది పురాగా గోలుకున్నాక ఇడిచి పెడుతున్నాడట బయట. అట్లా 300 పిల్లులు అయినాయి ఇప్పుడు. అయితే అవి అరిస్తే వచ్చే సప్పుడు, అవి రచ్చ రచ్చ చేస్తే వచ్చే వాసనతోని ఇరుగు పొరుగోళ్ళు మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇచ్చిర్రు. ఈ పిల్లులు చేయబట్టి మేము ఇబ్బంది పడుతున్నాము, ఉండలేకపోతున్నాం అని చెప్పిర్రాట. ఇక ఆఫీసర్లు వచ్చి ఈ పిల్లులను చూసి 2 రోజులలో వీటిని ఇడిచిపెట్టాలని చెప్పిర్రాట. మరి వీటిని ఇప్పుడు ఏడు ఇడిచిపెట్టుడో, ఇడిచిపెట్టినాక ఎవరి దగ్గర తీస్తారో ఏమో. కానీ ఇన్ని పిల్లులు ఉన్నాయి కాబట్టి వీటికి ఆ మున్సిపాలిటీ ఏదైనా సౌలత్ కల్పిస్తే మంచిగా ఉంటది కదా అనుల్లా.